హాయ్, మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు డిపాజిటరీ పార్టిసిపెంట్స్, ఎక్స్చేంజెస్ అండ్ బ్రోకర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ లైక్స్ బ్యాంక్స్ అనుకుందాం. సో బ్యాంక్స్ లో మనం మనీ దాచుకున్నట్టు సెబీలో రిజిస్టర్ చేయ ఎవ్రీ స్టాక్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ లో యాడ్ అయి ఉంటుంది. సో డిపాజిటరీ పార్టిసిపెంట్స్ త్రూ మనం బై అండ్ సెల్ చేసుకోవచ్చు. బట్ చేసుకోవాలంటే మనకి ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్ ఉండాలి. సో ఆ ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్ కోసం చాలా రకాల బ్రోకర్స్ మన ఇండియాలో అవైలబుల్ లో ఉన్నారు. సో ఆ బ్రోకర్స్ ఎవరో మనందరికీ తెలిసిందే, లైక్ జీరోదా, అప్స్టాక్స్, ఏంజిల్ వన్, ఎల్ఐస్ బ్లూ, మోతీలాల్ ఓస్వాల్. సో వాళ్ళ ద్వారా మన డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవాలంటే బయోలో లింక్ ఇచ్చాను, వెళ్ళి ఓపెన్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్ ఆల్రెడీ ఉన్నట్లయితే ఆల్ ద బెస్ట్. రైట్, డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అండ్ బ్రోకర్స్ గురించి మాట్లాడాం. ఎక్స్చేంజర్స్ ఎవరు?